ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మాడు ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక బీజాపూర్ జిల్లా అబుజ్మద్లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టు నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. 1955లో శ్రీకాకుళం జిల్లా జేఎన్ఏపేటలో జన్మించిన కేశవరావు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక ఆర్ఈసీలో చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్లో చేరిన నంబాల అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక 1970 నుంచే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు 1980లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఈలో శిక్షణ పొందాడు. అంబోషు టాక్టిక్స్, జిల్టన్ హ్యాండింగ్లో కేశవరావుకు శిక్షణ ఉంది. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలోనూ ఈయనకు మంచి నైపుణ్యం ఉంది. ఇక 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలను కేశవరావు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం, ఇదే తొలిసారి కావడం సంచలనంగా రేపుతుంది. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రూపకల్పనలో నంబాల దిట్ట. గంగన్న పేరుతో ఆంధ్ర ఒడిశా బార్డర్లో కేశవరావు కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్ను పెట్టిన నంబాల అలిపేరులో చంద్రబాబుపై దాడి కేసులో నంబాల సూత్రధారిగా ఉన్నారు. బలిమెల ఘటనలోను కీలక పాత్ర పోషించారు. ఇక అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోముపై దాడి వ్యూహకర్త కేశవరావు కాగా మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్ను పెట్టారు. నంబాల కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు కూడా ఉంది.